హలో అండి అందరికీ. చూడండి, ఇప్పుడైతే నేను కచ్చా మామిడికాయ పుల్లడిది తీసుకున్నాను. దీన్ని పొట్టు తీస్తున్నానండి. అబ్బా, ఒకే ఒక మామిడికాయ తీసుకొని పొట్టు తీస్తుంది, ఏం చేస్తుంది అనుకుంటున్నారా? కచ్చా మామిడికాయ చూస్తే ఏదైనా ఒక ఐటమ్స్ చేసుకొని తినాలనిపిస్తుందండి, లేకపోతే ఊరికే కచ్చా మామిడికాయలు తినాలనిపిస్తుందండి. అలా కాకుండా ఏదో ఒకటి చేసుకొని తినాలి. ఇలా పొట్టు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని అందులో వేస్తున్నాను. కందిపప్పునైతే 2 టైమ్స్ మంచిగా కడగాలండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ వేయాలండి, ఎక్కువగా వేసుకోవద్దు. కుక్కర్లో నుండి అన్నీ పొంగిపోతాయి. ఇప్పుడైతే 2 గ్లాసుల వాటర్ వేసి పక్కకు పెట్టేస్తున్నాను కొలతకు తగ్గట్టుగా. అలాగే పాలకూర తీసుకున్నాను. పాలకూరను మంచిగా కడిగి కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. అలాగే కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ ఆకు కూడా తీసుకున్నానండి. అన్నీ కడిగి కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో పాలకూర కట్ చేశాను కదా, అది మొత్తంగా వేస్తున్నాను. అలాగే కందిపప్పు కూడా కడిగి పక్కకు పెట్టేశాను కదా, వాటర్ వేసి అది కూడా మొత్తంగా వేస్తున్నాను. ఏమీ వాటర్ వేయటం లేదండి, కడిగి పెట్టి వాటర్ వేసాను కదా, ఆ వాటర్ తోటి పప్పు ఉడికించాలి. అలాగే ఉల్లిగడ్డ ఆకు వేస్తున్నాను. 4-5 పచ్చిమిర్చిలు వేసాను. వెల్లుల్లి రెబ్బలు చిత్తకొట్టినవి అవి కూడా వేసాను. కరివేపాకు చిన్న కొమ్మ వేసాను. కరివేపాకు ఎక్కువగా ఉండాలండి, పాలకూర పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసాను. చూడండి, ఇప్పుడైతే పిడికెడు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. పుల్లగా ఉంటాయండి, రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి. కుక్కర్ మూత పెట్టి చూడండి, విజిల్ అయితే పెట్టాను. ఇండక్షన్ స్టవ్ పైన పెట్టేశానండి. 1 విజిల్కి 2 విజిల్కి ఉడికిస్తుందండి పప్పు. చూడండి, 5 మినిట్స్ చల్లారిన తర్వాత తీయాలండి కుక్కర్ మూత. ఇప్పుడైతే కుక్కర్ మూత తీసాను. చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిందండి. మనము ఏం పప్పు దువ్వతో రుద్దాల్సిన అవసరం లేదండి. కొంచెం గంటెతోనే గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతుందండి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనకు కావాల్సినట్టు 1 స్పూను మిర్చి పౌడరు, 1.5 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇది కూడా ఈ పాలకూర పప్పులో మంచిగా కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా, మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే పుల్లగా ఉంటుందా చప్పగా ఉంటుందా చూసి కూడా వాటర్ వేసుకోవాలండి. మనకు మరీ గట్టిగా ఉంటైతే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా పల్చగా చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే పాలకూర పప్పు మంచిగా ఉడికించాలండి. ఇప్పుడైతే పాలకూర పప్పును ఇలా 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఉప్పు కారం అన్నీ మంచిగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాతనే పోపు చేయాలండి. చూడండి, పోపు అయితే చేస్తున్నాను. 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి పోపు చేశానండి. కచ్చా మామిడికాయ పాలకూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే కుక్కర్లో పోపు చేశాను కదా, అంతా కలిసేలాగా కలపాలండి. నోటికి ఎంతో రుచినిచ్చే ఈ కమ్మటి పచ్చి మామిడికాయ పాలకూర పప్పు అందరూ ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్ రెసిపీ.